3, క్రైస్తవుల గొంతు చట్టసభల్లో వినిపించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలి. మన గొంతు చట్టసభలో, ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఈ మంత్రులు మాట్లాడరు, ఓట్ల దగ్గరికి మాత్రం కోపిలించేసుకుంటాం వచ్చేసి. అర్థమైందా? వీళ్ళు చేసే మాయ మనం పడిపోతాం. అంచేత మనకే చట్టసభల్లో అవకాశం ప్రభుత్వం కల్పించాలి. తర్వాత ఏమండి, క్రైస్తవులకు ప్రతి మండలానికి ఒకటి చెప్పున స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. బ్యాంకు, గ్రూప్స్, కానిస్టేబుల్ కోచింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇప్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్సీలకు అంబేద్కర్ స్టడీ సెంటర్ భవన్స్ ఉన్నాయి. బీసీలకు స్టడీ సెంటర్ భవన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మైనారిటీ క్రైస్తవులకు కూడా స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. రెండవది, బీసీలకు ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్స్, అంటే బీసీ పిల్లలకి ఈ స్టడీ సెంటర్స్ ద్వారా ప్రత్యేకమైన మెటీరియల్స్ అందిస్తుంది ప్రభుత్వం. ఎస్సీ పిల్లలకు కూడా ప్రత్యేకమైన మెటీరియల్స్ అందిస్తుంది. ఇక్కడ ఎందుకు అన్యాయం అయిపోయిందో తెలుసా? క్రిస్టియన్ పిల్లలు, క్రైస్తవ పిల్లలు, ఇలా మెటీరియల్స్ లేవు, వీళ్ళకి స్టడీ సెంటర్స్ లేవు, వీళ్ళకి ప్రోత్సాహకాలు లేవు. ఏమండి, ఈ దేశానికి సేవ పేరుతో మంచి ఏమండి సక్సెస్ తీసుకొచ్చిన క్రైస్తవ పిల్లల్ని ఈ దేశం విమర్శతో చూస్తుంది. ఖచ్చితంగా మనకు కూడా, మన పిల్లలకు కూడా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇది మన ప్రతిపాదన. తర్వాత 7, మీరు వినాలి. మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నప్పుడు కొంచెం దృష్టి పెట్టి ఆలోచించండి. నాకెందుకులే అని మీరు అనుకోవద్దు దయచేసి. షెడ్యూల్ క్యాస్ట్ నుండి మతం మారి 15% రిజర్వేషన్ వదులుకుని క్రైస్తవులుగా బతుకుతున్న బీసీసీ మైనారిటీ క్రైస్తవులకు 1% రిజర్వేషన్ ఉంది. మైనారిటీ క్రైస్తవులకు 1% రిజర్వేషన్ ఉంది ప్రస్తుతం. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని 5% పెంచాలి క్రైస్తవులకు. ఇది మన డిమాండ్. తర్వాత బీసీసీ మైనారిటీ క్రైస్తవులకు ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనట్లు ప్రతి జిల్లాలో ఒకటి చెప్పున కేటాయించి ఒక సీటు, ప్రతి జిల్లాకి ఒక సీటు ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరికి? బీసీసీ క్రైస్తవులకి. ఎవరికి? ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఒక సీటు ప్రత్యేకంగా కల్పించేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాదు 9, క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవి మైనారిటీ క్రిస్టియన్లకి కేటాయించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవి మైనారిటీలు తీసుకుంటున్నారు, ముస్లిమ్స్కి ఇస్తున్నారు, కానీ అలా జరగడానికి వీల్లేదు. ఆ పదవి ఇది నామినేటెడ్ పోస్ట్. ఈ నామినేటెడ్ పోస్టులో క్రైస్తవుల్ని కూర్చోబెట్టాలి. క్రైస్తవుల్ని కూర్చోబెడితే న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది, మైనారిటీలకు న్యాయం జరుగుతుంది, అలాగే క్రైస్తవులకు కూడా న్యాయం జరుగుతుంది. మీరు ఎవరితో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఆయన భాష నాకు అర్థమవుతుంది, మా భాష ఆయనకి అర్థమవుతుంది. అర్థమైందా? మా భాష నేను చెప్పుకోరు. అందువల్ల ఆ పదవి మీరు ఖచ్చితంగా క్రైస్తవులకే కేటాయించాలి. ఎందుకో చెప్తారు కదండి, అనాదిగా ప్రజాస్వామ్యం ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఏమండి మైనారిటీ కోటాలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరండి? మంత్రులుగా ఉన్నవాళ్ళు మైనారిటీలే కదా. ఏమండి మంత్రి పదవులు చేసింది, మంత్రి పదవులు వాళ్ళకే, చైర్మన్ పదవులు వాళ్ళకైతే మరి క్రైస్తవులకి ఏంటి? మొండి చేయి చూపిస్తారు. మీరు ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు? మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? క్రైస్తవులు నాయకులు లేరా? క్రైస్తవులు ఈ దేశ ప్రజలకి సేవ చేయడానికి సరిపడా ఇన్ని అద్భుతమైన సేవలు అందించిన మేము చైర్మన్లుగా కూర్చుని అర్హత లేదా? మేము చేయలేమా? వివక్ష ఏ జాతులైనా ఉందేమో కానీ క్రైస్తవుల్లో వివక్ష ఉండదో. అన్ని వర్గాలకి న్యాయం చేస్తాం మేము. అందుకే మా హక్కుని ఎవరు ఎత్తుకోగలరా? మీరు ఎవరితో కట్టబెట్టేస్తున్నారు? క్రైస్తవమైన మాకు కావాలి, మా హక్కు మీరు ఇవ్వాలి.
ఇవ్వాలని మీరు నినదించాలి. నేను ఒక్కరి మాట్లాడితే సరిపోదా? ఎమ్మని అవసరమైతే రోడ్డుకి దండ చేయాలి. మా వాడు కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. తర్వాత అర్థమైందండి, నిజంగా ప్రభుత్వానికి క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా డిమాండ్ ఇదే, ఈ రాష్ట్రంలో ఓ బైబిల్ యూనివర్సిటీ నెలకొల్పండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా క్రైస్తవుల పట్ల? ఉంటే బైబిల్ యూనివర్సిటీ నెలకొల్పండి. ఇది మన ఆశ. కాబట్టి అదొక మా డిమాండ్. అంతేకాకుండా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఖచ్చితంగా ఈ మైనారిటీ నుండి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేరు చేయాలి. మాకు ప్రత్యేకంగా ఒక భావన ఏర్పాటు చేయాలి. మైనారిటీతో సమానంగా చూడడానికి వీలేదు. మాకు కూడా ప్రత్యేకంగా ఒక భావన ఉండాలి. ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళి మా బాధలు చెప్పుకోవడానికి ఆ భావన ఉంటే అక్కడ మా వాళ్ళు ఉంటే మా వాళ్ళకి మా బాధ అర్థం. అంతేదా మైనారిటీ నుండి ఏం చేయాలంటే వేరు చేసి క్రిస్టియన్ భావన ఒకటి ఏర్పాటు చేయండి. ఇది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. అంతేకాదు క్రైస్తవుల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి క్రైస్తవ ఆస్తుల్ని కాపాడండి. ఈరోజు క్రైస్తవ ఆస్తుల్ని కాపాడితే ఆనాడు మిషనరీలు ఆ ఆస్తుల ద్వారా దేశంలో ప్రజలకు సేవలు చేశారు. ఈరోజు ఆ ఆస్తులు దోచుకునే వారికి బాసటగా ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు మా ఆస్తుల్ని గమనించేస్తారు. మా ఆస్తుల్లో కూడా చేతులెట్టేసి క్రైస్తవ పిల్లలకి క్రైస్తవ సమాజానికి వెనుదండుగా నిలవాల్సినటువంటి అటువంటి ఆస్తుల్ని ఈరోజు గమనిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి చట్టం మన ప్రభుత్వం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. క్రిస్టియన్ మైనారిటీ ఆఫీసులో ప్రతి జిల్లాలో ఒక క్రిస్టియన్కి ఉద్యోగ అవకాశం కల్పించాలి. తద్వారా వారికి మా బాధలు చెప్పుకునే అవకాశం కలుగుతుంది. ఇందులో క్రిస్టియన్ మైనారిటీ ఆఫీసులో ఎవరున్నారో తెలుసా? ఉద్యోగులు క్రైస్తవులు ఉన్నారు. ఏ మైనారిటీ? క్రిస్టియన్ మైనారిటీ. క్రిస్టియన్ మైనారిటీకి క్రైస్తవుడు ఉద్యోగిగా లేదు. మరి ఏమంటారు? మైనారిటీ వాళ్ళే ఉంటారు. మైనారిటీలకి మా బాధ ఏమర్థం అవుతాయి? మైనారిటీలు బాధలు అర్థం అవుతాయి. మరి క్రిస్టియన్ మైనారిటీలకి క్రిస్టియన్ మైనారిటీ ఉద్యోగిగా ఉంటే ఆయన చెప్పుకుంటే మా బాధలు అర్థం అవుతాయి. ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఉంది, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ని క్రైస్తవుల్ని నియమించాలి. ఇన్ని ఉన్నాయండి, మీకు తెలుసా? ఇన్ని ఉన్నాయి. ఆ డైరెక్టర్ను కూడా క్రైస్తవులు నియమించాలి. ఈ విధంగా చూసినట్లయితే కాబట్టి మనకి ప్రభుత్వం ఇన్ని విషయాల్లో ఖచ్చితంగా మనకు న్యాయం చేయాలి. రెండవది ఆఖరి పాయింట్ ఏంటంటే 2001వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ జీవో నెంబర్ 35 తీసుకొచ్చి ఎయిడెడ్ స్కూల్కి సపోర్ట్ లేకుండా, ఇన్స్టిట్యూషన్కి సపోర్ట్ లేకుండా ఎయిడెడ్ కాలేజీల ద్వారా విద్యా సంబంధమైన వెసులుబాటు కలిగే అవకాశాన్ని పూర్తిగా మూసివేసి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ ఆపివేయడం వలన కార్పొరేట్ సంస్థలు పుట్టుకుని రావడానికి, ప్రజల్ని దోచుకోవడానికి ప్రభుత్వమే అవకాశం ఇచ్చినట్లయినది అయింది. కావున ఎయిడెడ్ స్కూల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి, కాలేజెస్కి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.